అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను. ఈరోజు ఈ సందేశం చలో విజయవాడ. ఈ నెల 24వ తేదీ విజయవాడలో వక్ఫ్ యాక్ట్ 2024 సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే ఎంబీ భవన్లో జరిగే ఆదివారం ఉదయం 10:30 నుండి జరిగే వక్ఫ్ బచావ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల గారు మరియు జాతీయ కార్యదర్శి కమ్యూనిస్టు సిపిఎం కార్యదర్శి మన రామకృష్ణ గారు మరియు కార్యదర్శి శ్రీనివాసరావు గారు మరియు సోషల్ యాక్టివ్ వడ్డే శోభానాశ్వద్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి ముస్లిం సహోదరులు, ముస్లిమేతర సహోదరులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ముస్లిం ఐక్య వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూల నుంచి మేము హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తారని. ఎందుకంటే మన ముస్లిమేతర సహోదరులు ఒక వక్ఫ్ యాక్టు వ్యతిరేకంగా వాళ్ళు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో. కాబట్టి దాంట్లో ముస్లిం ఐక్య వేదిక కూడా భాగం పంచుకొని మేము అన్ని విధాలా వాళ్లకు సహకరించి ప్రజాదరణతో ముందుకు సాగి ఈ విజయవంతం చేస్తారని ఆదివారం ప్రతి ఒక్కరితో కోరుకుంటున్నాము. సహోదరులారా, ఈ వక్ఫ్ యాక్టు ఈ నెల 27 పార్లమెంటు సమావేశంలో వాళ్ళు టేబుల్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ సమావేశాన్ని ప్రతి సహోదరుడు విజయవంతంగా తీసుకోవాలని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు.